కాకినాడ జిల్లా పరిషత్ సమావేశం రసాభాసగా మారింది. కూటమి ఎమ్మెల్యేలు వైసీపీ జడ్పీటీసీల మధ్య జిల్లా పరిషత్ సమావేశం గందరగోళంగా మారింది. సమావేశానికి అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు హాజరు కాకపోవడంపై జడ్పీటీసీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశం నుండి వాకౌట్ చేస్తూ చైర్మన్ పోడియం ముందు బైఠాయించి గత 2 ఏళ్లుగా జడ్పీ సమావేశానికి కోనసీమ జిల్లా కలెక్టర్ హాజరు కావడం లేదని నిరసన తెలిపారు. సమావేశంలో జడ్పీటీసీలకు ఎంపీ పిల్లి సుభాష్ చంద్రబోస్, ఎమ్మెల్సీ కుడిపూడి సూర్యనారాయణ మద్దతు తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వంలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చామంటూ వైసీపీ జడ్పీటీసీలు అంటుంటే ఇళ్ల పంపకాల్లో భారీగా స్కామ్ జరిగిందని, త్వరలో యాక్షన్ తీసుకుంటామని కూటమి ఎమ్మెల్యేలు అంటున్నారు. ఇలా ఇరు వర్గాల మధ్య సమావేశం వాడివేడిగా సాగింది. కోనసీమలో ఎంతమంది అక్రమ రవాణా వల్ల, ఇసుక రవాణా, మట్టి రవాణా వల్ల ఎంతమంది చనిపోయారు మీరు క్లియర్ గా చెప్పండి. వితౌట్ పర్మిషన్ లేకుండా రాత్రి ఇష్టం వచ్చినట్టు దొంగ చేసేస్తా ఉన్నారు. ఎక్కడ పడితే అక్కడ మట్టి, ఇసుక, బొండు